వార్తలవన్నీ. విషాద నీడలో వెలుగులు. 2 ఏళ్ల తర్వాత బెత్లెహంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ. ఆనంద ఆవేదనల మధ్య బెత్లెహంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ. గాజాలో జరుగుతున్న విధ్వంసం కారణంగా నిరండభారంగా వేడుకలు. ఇజ్రాయెల్లో ఆంక్షలతో కుదిరైన పర్యాటక రంగం. స్థానిక ఆర్థిక వ్యవస్థ మనకు తెలుసు ఏ విధంగా అయిపోయిందో. ఎంత భయంకరమైన పరిస్థితి మనం చూసాము. ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి భయంకర పరిస్థితులు ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రధాన వార్త. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య యేసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహంలో 2 ఏళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది. ఈ సంబరాలు పలస్తీనియన్ల ఒకేసారి ఆశను ఆవేదనలు నింపుతున్నాయి. ఈసారి క్రిస్మస్ వేడుకలు కేవలం మతపరమైన ప్రార్థన సంప్రదాయాలకే పరిమితం చేశారు. మంగోర్ స్క్వేర్లో స్థానిక అధికారులు చర్చి పెద్దల సమక్షంలో నిరంతరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థన గీతాలు ఆలపించారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం మరణాల కారణంగా వేడుకలో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వేడుకలు మునుపటిలా లేవు. మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది. అయినా ఈ కష్టకాలంలో మేము జీవించాలని ఆశిస్తున్నాం. బెత్లెహంలో క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం అని ఎవెంజలికర్ లూథరన్ చర్చి ఫాదర్ ముంతర్ ఐజాక్ తెలిపారు. బెత్లెహం మేయర్ మహర్యన్ కనవతి మాట్లాడుతూ చీకటిని పరదోలి ప్రజల్లో ఆశ నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. పోప్ లియో 14 కూడా బెత్లెహం ప్రజల కోసం ప్రార్థించినట్లు సందేశం పంపారు అని అన్నారు. ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెత్లెహంలో పర్యాటక రంగం పూర్తిగా కుదులైంది. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం లేకపోయినా రాబోయే రోజులు అంతా మంచి జరుగుతున్నదన్న ఆశతోనే వ్యాపారాలు కాలం వెల్లదీస్తున్నారు. ఇజ్రాయెల్లోని పలస్తీనియన్లు బస్సులో ఇక్కడికి రప్పించి స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెత్లెహం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నించింది. అయినప్పటికీ విదేశీ పర్యాటకులు రాకలేకపోవడంతో హోటల్లో ఆక్యుపెన్స్ కేవలం 20%గానే మిగిలి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బెత్లెహంలో ఏం జరిగిందో మన తెలుసు. ఈరోజు పవిత్రమైనటువంటి దినాలు. క్రిస్మస్ అనగానే చాలా పవిత్రమైనటువంటి దినాలుగా చెప్పుకుంటారు. క్రైస్తవ దినాలు డిసెంబర్ మాసంలో జరిగేటువంటి క్రైస్తవ దినాలకు సంబంధించి గాజాలో జరిగినటువంటి విధ్వంసం మన ప్రపంచానికి అందరూ తెలుసు. గాజాలో ఎంత భయంకరమైన విధ్వంసం జరిగింది. అనేక మంది పొట్టన పెట్టుకున్న నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి పలస్తీనియన్లు, అక్కడ ఉన్నటువంటి గాజాకు సంబంధించినటువంటి ఆ దేశంలో భయంకరమైనటువంటి దాడులు, భయంకరమైన ఇబ్బందులు చేసినటువంటి క్రమంలోనే గాజా పరిస్థితి దారుణంగా ఉంది. బెత్లెహంలో యేసు ప్రభు జన్మించినటువంటి అది పుణ్యస్థలము. అక్కడ ప్రపంచవ్యాప్తంగా దేవుడు పుట్టినటువంటి ఆ పుణ్యస్థలాన్ని ప్రపంచ పర్యాటక స్థలంగా కూడా తీర్చిదిద్దిన నేపథ్యం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా అది గాజాలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని మెరుగుపరచడం కోసం అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఇప్పటికే సందేశం పంపించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదొక శుభపరిణామం క్రైస్తవ కుటుంబ సభ్యులకి. ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. అలాగనే